తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సెబ్ అధికారులు మెరుపుదాడి చేయడంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నకిలీ మద్యంను పట్టుకున్నారు. వివరాల్లోకెళితే ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరులో నకిలీ మద్యం పట్టుబట్టడంతో సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద గల బి బ్లాక్ 62వ నంబర్ ఇంటి వద్ద నకిలీ మద్యం తయారీ ముఠాగుట్టు రట్టయింది. స్పిరిట్ నకిలీ లేబుళ్లతో బ్రాండెడ్ తయారు చేసి తిరుపతి కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ముఠా సరఫరా చేస్తున్నారు. స్పిరిట్ 23 క్యాన్లు, నకిలీ లేబుల్స్, 6,955 ఖాళీ బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సూత్రధారులైన ఎంఆర్ పల్లెకు చెందిన చికెన్ సీను, మహేష్, అయ్యప్పలు అరెస్టు కాగా కడప జిల్లా టీ సుండుపల్లి మండలానికి గ్రామానికి చెందిన ప్రధాన సూత్రధారి వెంకటరమణ, జయబాబు పరారీలో ఉన్నారు. మాకు అందిన సమాచారం మేరకు ఈ నెల 29వ తారీఖు కడప జిల్లా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్టేషన్లో ఫేక్ లేబుల్స్ తర్వాత కూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్లు ఫేక్ లిక్కర్, కూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది. దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి. ఆయన ఎవరంటే వెంకటరమణ, 45 years. ఇతను పించా విలేజ్ నేటివ్, టీ సుండుపల్లి మండల్. ఇతను గల్ఫ్ రిటర్నీ, గల్ఫ్కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలియదు. ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్. అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఇతను వెంకటరమణే మొత్తం సూత్రధారుడు, పాత్రధారుడు, మొత్తం వెనక ఇతనే ఉన్నాడు. దీని వెనక 5-6 మోడల్స్ ఆపరేంటి కూడా ఉందంటే మెటీరియల్స్, మనీ, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి డూప్లికేట్ లిక్కర్ తయారు చేసే లేబుల్స్, తర్వాత ఖాళీ బాటిల్లు, స్పిరిట్ తెప్పించుకోవడం, మొత్తం అతనే సూత్రధారుడు. అట్లాగే చూడండి ఈ లేబుల్స్ కూడా అతను మరి కంప్యూటర్తో చేపిస్తున్నాడు. మొత్తం ఎన్ని మాకు ఇంకా హంట్ నడుస్తుంది. లేబుల్స్ కూడా తయారు చేయించారు. తర్వాత ఈ లిక్కర్ చూడండి, అంటే ఒరిజినల్ లిక్కర్కి దీనికి దగ్గరగా తేడా ఉండేటట్టుగా కలర్ జిరాక్స్ తీయించి మిషన్లో, కంప్యూటర్లో ఎంటీ బాటిల్స్కి ఆల్రెడీ అతికిచ్చేసారు. ఇంకా నింపాలి. దీనికి మాకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే స్పిరిట్కి క్యారమిల్ తీసుకొచ్చి స్పిరిట్కి క్యారమిల్ తీసుకొచ్చి కలుపుతూ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.